మిత్రుల మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. చాలా ముఖ్యమైనటువంటి 9వ తరగతి భూగోళ శాస్త్రంలో వరుసగా 3 పాఠాలు చేసి ఉన్నామండి. నీటిపారుదల వరకు అయ్యింది. ఈరోజు 4వ పాఠము శీతోష్ణ స్థితి అనే పాఠ్యాంశం నుండి చాలా ముఖ్యమైనటువంటి 40 బిట్లను మనం ర్యాపిడ్గా చూద్దామండి. ఒక అక్షరాల పేరుగా వరుస క్రమంలో మీకు ఎక్కడ బిట్టు మిస్ అవ్వకుండా వీడియో అయితే ఉంటుందండి. చివరి వరకు చూడండి, చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. మరి ప్రతి లెసన్ నుంచి కూడా 40, 60, 100 బిట్లను తయారు చేసుకుంటూ వస్తున్నాను. మరి ఈ పాఠ్యాంశంలో ఎక్కువ బిట్లు రావడం లేదు, గమనించాలి. అందువల్లే 40 బిట్లతో మీ ముందుకు రావడం జరుగుతుంది. మరి మీ యొక్క లైకు, కామెంటు, అదేవిధంగా హైప్ బటన్ అనేవి నాకు చాలా ముఖ్యము. ఎందు గురించి అంటే ఎటువంటి లాభాపేక్షను ఆశించినటువంటి ఒక అద్భుతమైన ఛానల్ మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. అది హరి స్టూడెంట్ కార్నర్ యూట్యూబ్ ఛానల్. మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలు నచ్చితేనే ప్రతి పాఠ్యాంశం నుంచి కూడా మీకు ఏ పాఠ్యాంశం కావాలన్నా సైకాలజీ, పెర్స్పెక్టివ్స్, సోషల్, తెలుగు ఏదైనా కూడా ఇంత వివరంగానే అందించగలను. మరి మీకు తోడుగా నేనున్నాను, నాకు తోడుగా మీరు ఉన్నారని మీ యొక్క లైకులు, కామెంట్లు, హైప్ బటన్ ద్వారా నాకు తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి లేట్ లేకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. మొదలుపెట్టి చూద్దామండి. ఒక విశాల ప్రదేశంలో 30 సంవత్సరాలకు పైబడి నెలకొన్న వాతావరణ పరిస్థితుల మొత్తాన్ని ఏమంటారు? ఒక విశాల ప్రదేశంలో 30 సంవత్సరాలకు పైబడి నెలకొన్న వాతావరణ పరిస్థితుల మొత్తాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ బి, శీతోష్ణ స్థితి. రెండోది మాన్సూన్. మాన్సూన్ అనే పదము ఏ భాషా పదం నుండి ఉద్భవించింది? మాన్సూన్ అనే పదము ఏ భాషా పదం నుండి ఉద్భవించింది? ఆన్సర్ ఆప్షన్ సి, అరబిక్ భాషా పదము. మాన్సూన్ అనే పదము అరబిక్ భాషా పదం. అరబిక్ పదమైనటువంటి మౌసం అనగా అర్థం ఏమిటి? మౌసం అనగా అర్థం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ డి, ఋతువు. ఋతువు. భారతదేశ శీతోష్ణ స్థితిని ఏ రకమైన శీతోష్ణ స్థితిగా అభివర్ణిస్తారు? భారతదేశ శీతోష్ణ స్థితిని ఏ రకమైన శీతోష్ణ స్థితిగా అభివర్ణిస్తారు? మరి ఇలాంటి టెంప్లెట్ తయారు చేస్తూ మీరు చూడడానికి ఎంతో చూడచక్కగా తయారైంది కదా. వీడియో యొక్క బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఎలా తయారు చేసి మీకు ఇవ్వడానికి చాలా టైం పడుతుందండి. మిత్రులు గమనించాలి. ఆన్సర్ ఆప్షన్ సి, ఋతుపవన శీతోష్ణ స్థితి. తప్పనిసరిగా కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. ప్రతి బిట్కి మీకు తెలిస్తే ఆన్సర్ చేయండి. ఐదోది, వేసవిలో రాజస్థాన్ ఎడారిలోని కొన్ని ప్రాంతాలలో ఉష్ణోగ్రత సుమారుగా ఎంతకు చేరుకుంటుంది? ఆన్సర్ ఆప్షన్ డి, 50 డిగ్రీల సెంటీగ్రేడ్ దాటిపోతుందండి. పాపం ఈ సంవత్సరం వేసవి ఇంకా అదిరిపోతుందండి. శీతాకాలపు రాత్రులలో జమ్మూ కాశ్మీర్లోని ద్రాస్లో ఉష్ణోగ్రత ఎంతవరకు పడిపోవచ్చు? అది శీతాకాలపు రాత్రులలో జమ్మూ కాశ్మీర్లోని ద్రాస్లో ఉష్ణోగ్రత అనేది ఎంతవరకు పడిపోవచ్చు? ఆన్సర్ -45 డిగ్రీల వరకు. -45 డిగ్రీల వరకు. నెక్స్ట్ శీతోష్ణస్థితి కదండి. బిట్లు కొన్ని తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. కానీ తెలియని బిట్ అయితే చాలా టఫ్ది అయి ఉంటుంది, తెలిసిన బిట్ అయితే బాగా ఈజీది అయి ఉంటుంది, అంతే. ఏడవది, పగలు మరియు రాత్రి ఉష్ణోగ్రతల వ్యత్యాసం చాలా తక్కువగా ఉండే ప్రాంతం ఏది? ఎలాంటి దగ్గర దొరుకుతారండి మీరు? పగలు మరియు రాత్రి ఉష్ణోగ్రతల మధ్య వ్యత్యాసం చాలా తక్కువగా ఉండే ప్రాంతం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి, అండమాన్ నికోబార్ దీవులు. అండమాన్ నికోబార్ దీవులు. ఎనిమిదవది, హిమాలయాల ఎగువ ప్రాంతాలలో
హిమాలయాల యొక్క ఎగువ ప్రాంతాలలో అవపాతం అనేది ప్రధానంగా ఏ రూపంలో ఉంటుంది? ఆన్సర్ అవపాతం హిమపాతం రూపంలో హిమాలయాలను ముంచెత్తుతుందండి. అవపాతం హిమపాతం రూపంలో హిమాలయంలో ముంచెత్తుంది. అందు గురించని హిమాలయాలలో హిమం ఉంటుంది. నెక్స్ట్ 9ది, మేఘాలయాలో వార్షిక వర్షపాతం సగటున సుమారు ఎంత ఉంటుంది? వార్షిక వర్షపాతం ఆన్సర్ 400 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఉంటుందండి. 400 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఈ మేఘాలయాలలో వర్షపాతం ఉంటుందండి. లడఖ్ మరియు పశ్చిమ రాజస్థాన్లలో వార్షిక వర్షపాతం ఎంతకంటే తక్కువ ఉంటుంది? లడఖ్ మరియు పశ్చిమ రాజస్థాన్లలో వార్షిక వర్షపాతం ఎంతకంటే తక్కువ ఉంటుంది? ఆన్సర్ 10 సెంటీమీటర్లు. ఇక్కడ మనం అనుకుంటాం లడఖ్ అనేది చాలా జమ్మూ కాశ్మీర్లో ఉంటుంది, ఎప్పుడు హిమంతో ఉంటుంది అనుకుని. ఇక్కడ 10 సెంటీమీటర్ల వార్షిక వర్షపాతం కంటే తక్కువ ఉంటుందట. నెక్స్ట్, తమిళనాడు తీరం ఏ నెలలో ఎక్కువ వర్షపాతం పొందుతుంది? తమిళనాడు తీరం ఆన్సర్ అక్టోబర్ టు నవంబర్. ఆన్సర్ ఆప్షన్ సి, అక్టోబర్ టు నవంబర్. ఆ నెలలో ఎక్కువ తమిళనాడు తీరం ఎక్కువ వర్షపాతం పొందుతుందన్నమాట. మరి అక్టోబర్ నుంచి నవంబర్ వరకు ఏ ఋతుపవన కాలం ఉంటుందో తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. నెక్స్ట్, ఉత్తర మైదానాలలో సాధారణంగా తూర్పు నుండి పడమర వైపుకు వెళ్ళే కొలది వర్షపాతం ఏమవుతుందో చెప్పండి, ఎలా ఉంటుందో చెప్పండి. ఉత్తర మైదానాలలో సాధారణంగా తూర్పు నుండి పడమర వైపుకు వెళ్ళే కొలది వర్షపాతం ఏమవుతుంది? పడమర తగ్గుతుంది. పడమర వైపుకి వెళ్తున్నామంటే తగ్గుతుంది. ఒక ప్రదేశం యొక్క శీతోష్ణ స్థితిని ప్రభావితం చేసే ప్రధాన కారకాలు అనేవి ఎన్ని? ఆన్సర్ ఆప్షన్ డి, 6 కారకాలు అనేవి ఉన్నాయండి. శీతోష్ణ స్థితిని ప్రభావితం చేసే ప్రధానమైన కారకాలు ఎన్ని? 6. నెక్స్ట్, భూమధ్య రేఖ నుండి ధ్రువాల వైపు వెళ్ళే కొలది గాలి ఉష్ణోగ్రత సాధారణంగా ఏమవుతుంది? ఉష్ణోగ్రత ఎటువైపు వెళ్తున్నాం? ధ్రువాల వైపు. ఉష్ణోగ్రత ఏమవుతుంది? ఎస్, ఆన్సర్ ఆప్షన్ బి, తగ్గుతుంది. వేసవిలో చాలా వేడిగాను మరియు శీతాకాలంలో చాలా చల్లగా ఉండే వాతావరణ పరిస్థితిని ఏమంటారు? వేసవిలో చాలా వేడిగా మరియు శీతాకాలంలో చాలా చల్లగా ఉండే వాతావరణ పరిస్థితిని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ బి, ఖండాంతర్గత శీతోస్థితి అంటారండి. ఖండాంతర్గత అంటే ఖండం లోపల ఉన్న శీతోస్థితి. 16వది, భారతదేశం మధ్య గుండా ప్రయాణించే ముఖ్యమైన అక్షాంశ రేఖ ఏది? భారతదేశం మధ్యగా ప్రయాణించే అక్షాంశ రేఖ ఆన్సర్ ఆప్షన్ సి, కర్కట రేఖ. కర్కట రేఖ భారతదేశానికి మధ్యగా ప్రయాణిస్తుందండి. హిమాలయాల సగటు ఎత్తు సుమారు ఎంత? హిమాలయాల సగటు ఎత్తు సుమారు ఎంత? మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఆన్సర్ ఆప్షన్ సి, 6000 మీటర్లు. 6000 మీటర్లు. 18వది, మధ్య ఆసియా నుంచి వచ్చే శీతల పవనాలను భారత ఉపఖండంలోకి రాకుండా అడ్డుకునేవి ఏవి?
మధ్య ఆసియా నుండి వచ్చే శీతల పవనాలను భారత ఉపఖండంలోకి రాకుండా అడ్డుకునేవి ఏవి? ఆన్సర్ ఆప్షన్ సి హిమాలయాలు. అదే కానీ హిమాలయాలు లేవనుకోండి, మనం మన దేశంలో కూడా, మన ఆంధ్రప్రదేశ్లో కూడా మంచుగడ్డలను చూడగలం. అంటే అతి శీతల పవనాలు రష్యా మొత్తం ముప్పేస్తుంటాయి. రష్యా ఇదంతా కూడా మీదన అంతా హిమాలయాలు, టిబెట్ మీదన, ఆ మీదన చైనా అంతా ఇటువైపుకి వచ్చి కొలిది హిమాలయాలు అడ్డుకోవడం వల్ల మనకి తగ్గిపోతున్నాయి అన్నమాట. మన వైపు మంచు లేదు. భూభ్రమణం వలన పవనాలు దిశను మార్చే శక్తిని ఏమంటారు? అంటే మనకు తెలుసు కదా అని చెప్పి స్పీడ్ చేసి స్కిప్ చేస్తాం, ఎలాంటి బిట్లు వస్తే తెలుస్తాయి. భూభ్రమణం వల్ల పవనాలు దిశను మార్చే శక్తిని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ బి కొరియాలిస్ ప్రభావం. కోరియాలిస్ ప్రభావం. కోరియాలిస్ శక్తి ఉత్తర అర్ధగోళంలో పవనాలను ఏ వైపుకు మళ్లిస్తుంది? ఉత్తర అర్ధగోళంలో ఉన్న పవనాలను ఏ వైపుకు మళ్లిస్తుంది కోరియాలిస్ శక్తి? ఆన్సర్ కుడివైపుకు. కుడివైపుకు. కొరియాలిస్ ప్రభావానికి సంబంధించి ఈ నియమాన్ని ఏమని కూడా అంటారు? అంటే దిశను మారుస్తుంది కదా, ఆ నియమాన్ని ఏమంటారు? ఆన్సర్ ఫెర్రెల్స్ లా. ఫెర్రెల్స్ లా. ఎంతలా? ఫెర్రెల్స్ లా. పశ్చిమ తుఫాను విక్షోభాలు ఏ ప్రాంతం నుండి ఉద్భవించి భారతదేశం వైపు వస్తాయి? పశ్చిమ తుఫాను విక్షోభాలు ఏ ప్రాంతం నుండి ఉద్భవించి భారతదేశం వైపు వస్తాయి? ఇప్పుడు పశ్చిమ తుఫాన్ అన్నాం అంటే పశ్చిమ వైపు ఏముందో చూసుకోండి. ఆన్సర్ ఆప్షన్ సి మధ్యధరా సముద్రం. మధ్యధరా సముద్రం. భారతదేశంలో చల్లని వాతావరణ కాలమైనటువంటి శీతాకాలంలో ఈ శీతాకాలం ఏ నెలల మధ్య ఉంటుంది? ఆన్సర్ నవంబర్ మధ్య నుండి ఫిబ్రవరి వరకు శీతాకాలం. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఉత్తర మైదానాలలో శీతాకాలంలో కురిసే వర్షపాతాన్ని స్థానికంగా ఏమని పిలుస్తారు? ఉత్తర మైదానాలలో శీతాకాలంలో కురిసే వర్షపాతాన్ని స్థానికంగా ఏమని పిలుస్తారు? చెప్పండి చూద్దాం. ఆన్సర్ ఆప్షన్ సి మహావత్. మహావత్. ఉత్తర మైదానాలలో శీతాకాలంలో కురిసే వర్షపాతాన్ని మహావత్ అంటారు. ఎందుకు సార్ 2 సార్లు చదువుతారు అనుకుంటారు మీరు. రిపీటెడ్, మనం ఎక్కువ సార్లు రిపీట్ చేసింది ఎక్కువ కాలం గుర్తుంటుంది. మనకు మార్కులు ఎందుకు తగ్గుతున్నాయి? ర్యాపిడ్ రివిజన్ లేక. ర్యాపిడ్ రివిజన్ వస్తే స్కిప్ చేస్తారు. ఏంటో మీరు. నెక్స్ట్ 25 అండి, సరదాగా అంటున్నాను. మహావత్ వర్షాలు ఏ పంటల సాగుకు చాలా ముఖ్యమైనవి? ఏ పంటల సాగుకు చాలా ముఖ్యమైనవి? మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ బి రబీ పంటలు. రబీ పంటలు. అందుకే రబీ పంట కాలం, రబీ పంటలు ఏ కాలంలో ఏ నెలలో పండిస్తారో తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. మహావత్ వర్షాలు అనేవి రబీ పంటలకు సంబంధించి. మహావత్తు, రబీ పంటలు, నెలలు ట్యాగ్ చేయండి చూద్దాం. 26ది. ఉత్తర మరియు వాయువ్య భారతదేశంలో మే నెలలో పగటిపూట వీచే బలమైన వేడి పొడిగాలులను ఏమంటారు? చూసారండి ఎంత టఫ్గా ఉందో బుట్టు.
ఉత్తర మరియు వాయువ్య భారతదేశంలో మే నెలలో పగటిపూట వీచే బలమైన వేడి పొడిగాలులను ఏమంటారు? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ లూ. ఇంత పెద్ద ప్రశ్న చదివితే ఆన్సర్ సింపుల్గా లూ అంట. 27ది పశ్చిమ బెంగాల్లో వేసవిలో వచ్చే స్థానిక తుఫానులను ఏమని పిలుస్తారు? పశ్చిమ బెంగాల్లో వేసవిలో వచ్చే స్థానిక తుఫానులను ఏమని పిలుస్తారు? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ బి కాల్ బైసాఖి. కాల్ బైసాఖి. బెంగాల్ కదండి బైసాఖి, ఆ విధంగా గుర్తుంచుకోండి. కాల్ బైసాఖి. ఏమని పిలాలి మీరు? కాల్ అంటే పిలండి, బైసాఖి అంటే బెంగాల్, పశ్చిమ బెంగాల్. కాల్ బైసాఖి. 28ది వేసవికాలం ముగిసే సమయంలో కేరళ, కర్ణాటకలలో పడే తొలకరి జల్లులను ఏమంటారు? తొలకరి జల్లులు. ఇక్కడ కేరళ, కర్ణాటకలో అండి. ఆన్సర్ ఆప్షన్ బి మామిడి జల్లులు. మామిడి జల్లులు. నెక్స్ట్ బిట్ చూద్దామండి. నైరుతి ఋతుపవనాలు సగటున గంటకు ఎంత వేగంతో వేస్తాయి? నైరుతి ఋతుపవనాలు సగటున గంటకు ఎంత వేగంతో వేస్తాయి? ఆన్సర్ ఆప్షన్ సి 30 కిలోమీటర్లు. 30 కిలోమీటర్లు. నెక్స్ట్ పశ్చిమ కనుమల యొక్క పవన అభిముఖ ప్రాంతంలో ఋతుపవనాల వల్ల ఎంత వర్షపాతం పడుతుంది? పశ్చిమ కనుమల యొక్క పవన అభిముఖ ప్రాంతంలో ఋతుపవనాల వల్ల ఎంత వర్షపాతం పడుతుంది? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ డి 250 సెంటీమీటర్ల కంటే ఎక్కువ. పశ్చిమ కనుమల యొక్క పవనాభిముఖ ప్రాంతంలో ఋతుపవనాల వల్ల 250 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం పడుతుంది. నెక్స్ట్ 31ది ప్రపంచంలోనే అత్యధిక సగటు వర్షపాతం పొందే ప్రాంతం ఏది? ప్రపంచంలోనే అత్యధిక సగటు వర్షపాతం పొందే ప్రాంతం ఏది? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. మాసిన్ రామ్. ఇది ఏ రాష్ట్రంలో ఉందో తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. మాసిన్ రామ్ ఏ కొండల దక్షిణ శ్రేణులలో ఉంది? ఈ మాసిన్ రామ్ ఏ కొండల దక్షిణ శ్రేణులలో ఉంది? మరి బ్యాక్గ్రౌండ్ బాగుందా లేదా ఒకసారి కామెంట్ చేయండి, చూద్దాం మీ యొక్క పిక్చరైజేషన్ ఏ విధంగా ఉందనేది. ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. కాశీ కొండలు. మాసిన్ రామ్ కాశీ కొండలు. కాశీ. 33ది ఋతుపవన వర్షాలలో కొన్ని రోజులు వర్షం లేకుండా ఉండే సమయాన్ని ఏమంటారు? ఋతుపవన వర్షాలలో కొన్ని రోజులు వర్షం లేకుండా ఉండే సమయాన్ని ఏమంటారు? ఆన్సర్ వర్షపాతంలో విరామాలు అంటారండి. వర్షపాతంలో విరామాలు. మనకైనటువంటి టేక్ ఏ బ్రేక్ అంటాం, ఆ వర్షపాతానికి కూడా టేక్ ఏ బ్రేక్. వర్షపాతంలో విరామాలు. 34ది అక్టోబర్ నుంచి నవంబర్ నెలలను ఏ కాలంగా చెబుతారు? అక్టోబర్, నవంబర్ నెలలను ఏ కాలంగా చెప్తారు అంటే ఇది ఒక సంధి కాలం అండి. అంటే తిరోగమన ఋతుపవనాల కాలాన్ని సంధికాలం అంటారు. 35ది అధిక ఉష్ణోగ్రత మరియు ఆర్ద్రత వలన
అధిక ఉష్ణోగ్రత మరియు ఆర్ద్రత వలన పగటిపూట వాతావరణం భరించరానిదిగా మారే స్థితిని ఏమంటారు? పగటిపూట వాతావరణం భరించరానిదిగా మారే స్థితిని ఏమంటారు? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ ఏ అక్టోబర్ వేడిమి. అక్టోబర్ వేడిమి. 36ది బంగాళాఖాతంలో ఏర్పడే ఉష్ణమండల తుఫానుల బారిన తరచుగా పడే డెల్టాలు ఏవి? బంగాళాఖాతంలో ఏర్పడే ఉష్ణమండల తుఫానుల బారిన తరచుగా పడే డెల్టాలు ఏవి? ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. గోదావరి, కృష్ణ, కావేరి. 37ది తక్కువ వర్షపాతం అంటే 60 సెంటీమీటర్ల కంటే తక్కువ నమోదయ్యే ప్రాంతం క్రింది వాటిలో ఏది? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ పశ్చిమ రాజస్థాన్. పశ్చిమ రాజస్థాన్. 38ది భారతదేశ వ్యవసాయ కాలమానం, ప్రజల జీవన విధానం ఏ దృగ్విషయం చుట్టూ తిరుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ బి ఋతుపవనాలు. ఋతుపవనాల చుట్టూ. భారతదేశాన్ని ఏకతాటిపై నిలిపే సమైక్యతా బంధంగా దేనిని అభివర్ణిస్తారు? భారతదేశం ఏకతాటిపై ఉంది, సమైక్యతగా ఉంది, ఒక బంధంగా ఉంచుతుంది అని దేనిని అభివర్ణిస్తారు అంటే ఆన్సర్ ఆప్షన్ బి ఋతుపవనాలకి ఆ పేరు ఉందండి. సమైక్యతా బంధం అని ఋతుపవనాలకి పేరు. వీడియోలో చివరి పెట్టండి. వీడియోలో ఉన్నటువంటి బిట్లను నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. పక్కనున్న హైప్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. లాస్ట్ బిట్ దక్కన్ పీఠభూమి మరియు మధ్యప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలు. దక్కన్ పీఠభూమి మరియు మధ్యప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలు ఏ వర్షఛాయ ప్రాంతంలో ఉన్నప్పటికీ కొంత వర్షాన్ని పొందుతున్నాయి? దక్కన్ పీఠభూమి మరియు మధ్యప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలు ఏ వర్షఛాయ ప్రాంతంలో ఉన్నప్పటికీ కొంత వర్షాన్ని పొందుతాయి? దీనికి ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. మరి ఇలాంటి మంచి ఛానల్, మంచి వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ.